ఇదే మంచి అవకాశం. నీ ఫోన్ ఇవ్వు. ఏం చేయబోతున్నావు? నేను కాదు, నువ్వే ఒక పని చేయబోతున్నావు. ఏంటది? నువ్వు ప్రెస్ వాళ్లతో మాట్లాడుతున్నావు. నీ తమ్ముడు యువ నాయకుడు సిద్ధు వెళ్ళి తులసి ఇంటి ముందు పిచ్చోడిలా నించున్నాడు. వెళ్ళి అక్కడలా ఎందుకు ధర్నా చేస్తున్నాడో ప్రెస్ వాళ్లని అడగమను. నేనా? నువ్వే. రాజకీయం చేయాలి కదా, ఇక ఇలాంటివన్నీ నువ్వు అలవాటు చేసుకోవాలి. వీధిలో పడ్డ సిద్ధు మీడియాకెక్కితే అతనికున్న ఇమేజ్ కాస్త డ్యామేజ్ అవుతుంది. అప్పుడు ఇంట్లో నీకు వెయిట్ పెరుగుతుంది. అప్పుడు నువ్వే యువరాజు అవుతావు. నీకెన్ని తెలివితేటలున్నాయో. నా తెలివితేటలు గుర్తించడానికి చాలా టైం ఉందిలే, కానీ ముందు వాళ్ళకి ఫోన్ చెయ్యి. ఇప్పుడే ఫోన్ చేస్తాను. అల్లుడిని మించిన చుట్టం లేదంటారు. అందులోనూ కొత్తల్లుడైన మిమ్మల్ని ఇలా బయటెందుకు ఇలా నిలబెట్టారో చెప్తారా? పోనీ మీ డిమాండ్స్ ఏంటో చెప్తారా? సార్, ఒక్క నిమిషం. తులసి గారిని పిలవండి. తనతో మాట్లాడాలి. ప్లీజ్ సార్. తులసి గారు, తులసినే పెళ్లి చేసుకున్నాను, ఆమె నా భార్య అని సిద్ధు చెప్పారు. దాన్ని మీరు యాక్సెప్ట్ చేస్తున్నారా? చెప్పండి. అక్కడ సిద్ధు ఎలాగో మౌనవ్రతం పాటిస్తున్నాడు. మీరైనా నోరు విప్పండి. ప్లీజ్ నన్ను వదిలేయండి. మీ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య అసలు ఇష్యూ ఏంటి? మీరెందుకు తనని బయట నిలబెట్టారు? చెప్పండి, ప్లీజ్ చెప్పండి మేడం. ప్లీజ్, ఇది నా పర్సనల్ మ్యాటర్. దయచేసి వెళ్ళిపోండి. అలా ఇలా వెళ్ళిపోతామండి. మాకు ఆన్సర్ చెప్పండి. మీరు చెప్పేంత వరకు మేము వెళ్ళమండి ఇక్కడ నుంచి. దయచేసి మమ్మల్ని అర్థం చేసుకోండి. నా కూతుర్నిలా ఇబ్బంది పెట్టకండి. మీకు పుణ్యం ఉంటుంది. ప్లీజ్ వెళ్ళండి. మీరు చెప్పి తీరాలి. చెప్పండి. తనని ఎంత ప్రశ్నించినా తన దగ్గర నుంచి సమాధానం రావడం లేదు. వాళ్ళ అమ్మ నాన్నలు వచ్చారు, కనీసం వాళ్ళైనా నోరు విప్పి సమాధానం చెప్తారేమో చూద్దాం. సార్, ఒక రాజకీయ కుటుంబానికి కోడలైన మీ కూతుర్ని ఎందుకు అత్తారింటికి పంపట్లేదో తెలుసుకోవచ్చా? మీరు ఎక్కడికి వెళ్ళొద్దు. నేను సిద్ధు మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. తులసి, ఒక్కసారి ఆలోచించు. ఎంత కాదనుకున్నా సిద్ధు నీ మెళ్ళో తాళి కట్టినవాడమ్మా. అతనెవరైనా కానివమ్మా, నా వల్ల మన కుటుంబం పడిన బాధలు, భరించిన అవమానాలు చాలు. నా వల్ల మీకు ఏ సమస్య రాకూడదు.